హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా డాడీకి అనుకోకుండా ఆఫ్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మేము మా పెద్ద డాడీ వాళ్ళ ఇంటికి అలాగే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో మేము మార్నింగ్ 8:30కి ఇంట్లో నుండి బయలుదేరి వెళ్ళిపోయాము. మేము ఉంటున్న ఏరియా నుండి ఫస్ట్ మా పెద్ద డాడీ వాళ్ళ హౌస్ వస్తుంది కాబట్టి ఫస్ట్ అక్కడికే వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. మా పెద్ద డాడీ వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకుని లంచ్ వరకు అక్కడే టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము. సో ఫైనల్లీ మా ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ 10 దాటేసింది. ఇంటికి వచ్చాక నిద్రపోకుండా ఎలా అల్లరి చేశానో మీరే చూడండి. ఓకే మమ్మీ ఫింగర్, say mummy finger, baby. Evelyn baby. Raja, side please. Evelyn baby, say mummy finger. Mummy finger, say mummy finger. ఇప్పుడు నేను రిలాక్స్ అవుతున్న ఈ మ్యాట్, బ్లాంకెట్స్ మా డాడీ కోసం వేసుకున్నవి. మోస్ట్ ఆఫ్ ద టైం మా డాడీ ఇక్కడే పడుకుంటాడు, ఎందుకంటే బెడ్ మీద పడుకుంటే నేను అడ్డదిడ్డంగా పడుకుని మా డాడీకి స్లీప్కి డిస్టర్బ్ చేస్తానని ఇక్కడ పడుకుంటాడు. ఇప్పుడు నేను పోజ్ కొడుతూ పెట్టుకున్న ఈ స్పెట్స్ నా కోసం మా ఎదురింట్లో ఉండే నా ఫ్రెండ్ అమ్ము దీది శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చింది. ఈ వీడియోలో నేను మా డాడీ రెగ్యులర్ స్లీపింగ్ అండ్ వేకప్ స్టైల్ని చూపిస్తాను చూడండి. మా డాడీ స్లీపింగ్ స్టైల్ని ఇమిటేట్ చేస్తున్నప్పుడు నేను డోర్కి దగ్గరగా పడుకున్నాను. డోర్ తగులుతుందని నన్ను కిందికి జరిగి పడుకోమని చెప్పాడు. అందుకోసమని నేను కిందికి జరిగి పడుకుని మా డాడీ స్లీపింగ్ స్టైల్ని ఇమిటేట్ చేస్తున్నాను. మా మమ్మీ ఇంకా చాలు బెడ్ మీదకి వచ్చి పడుకుందామని అడుగుతుంది, కానీ నేను రానని చెప్తున్నాను. ఇక్కడ మా డాడీ కూడా తన స్లీపింగ్ టైం అవుతుందని నన్ను బెడ్ మీదకి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయినా నేను వినకుండా మళ్ళీ ఇమిటేట్ చేస్తూనే ఉన్నాను. నైట్ 11 అవుతున్నా కూడా మా డాడీని పడుకోనివ్వడం లేదని మా డాడీ తన మొబైల్లో టైం చూపిస్తున్నాడు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇంటి నుండి వచ్చేటప్పుడు మళ్ళీ మా పెద్ద డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ఈ గ్యాప్లో నేను ఒక 2 hours స్లీప్ వేసానంట, అందుకని ఇప్పుడు నాకు నిద్ర పట్టడం లేదు. మా డాడీకి ఏమో రేపు మార్నింగ్ షిఫ్ట్ ఉంది. సో మార్నింగ్ 4 గంటలకే లేస్తాడు, అందుకని ఎర్లీగా పడుకోవాలని నన్ను తొందరగా పడుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాడు, కానీ నేను వినటం లేదు. నైట్ నిద్రపోయే టైం కాబట్టి ఇలా తలుపు వేసి గొల్లెం పెడుతూ ఉన్నా మా మమ్మీ డాడీ నన్ను ఏమీ అనట్లేదు. జనరల్గా నా అంతటగా నేను డోర్ క్లోజ్ చేసి గొల్లెం పెట్టడానికి మా మమ్మీ డాడీ యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఎప్పుడైనా నేను లోపల ఉండిపోయి గొల్లెం పెట్టేసుకుంటానని వాళ్ళ భయం. ఒక 6 months బ్యాకే మనకి ఇలాంటి ట్రాక్ రికార్డు ఒకటి ఉంది. నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా నేను ఇంటి లోపల ఉండి గొల్లెం ఎలా పెట్టేసుకున్నాను, మా డాడీ వాళ్ళు నన్ను ఎలా రెస్క్యూ చేశారనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఇంట్లో ఎవరైనా నాలాంటి చిన్నపిల్లలు ఉంటే ఇలా గొల్లెం పెట్టడం అలవాటు చేయకండి. ముందు రోజు సాయంత్రం నేను మా డాడీతో కలిసి పార్క్ వెళ్ళినప్పుడు కింద పడి నా మోకాలి దగ్గర చిన్న దెబ్బ తగిలింది. సో నా కాలుకి బూబు అయింది, ఆయింట్మెంట్ రాయమని మా మమ్మీని అడుగుతున్నాను. నేను మా మమ్మీని అడుగుతున్న విషయాన్ని మీరు నా మౌత్ ఎక్స్ప్రెషన్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ముందు రోజు సాయంత్రం పార్కు వెళ్ళినప్పుడు పార్కులో ఒకసారి, అలాగే ఇంటికి వస్తున్నప్పుడు సిమెంట్ రోడ్డు మీద ఒకసారి కింద పడిపోయానంట. అందువల్ల నా మోకాలి దగ్గర చిన్నగా దెబ్బ తగిలింది. నేను కింద పడిపోయినప్పుడు నా చేతులకి కాళ్ళకి గీసుకుపోతే ఇంటికి వచ్చిన తర్వాత హాట్ వాటర్తో క్లీన్ చేసి మాయిశ్చరైజర్ అప్లై చేస్తారు. సో ఫైనల్లీ మా డాడీని పడుకోవడానికి అయితే అలౌ చేశాను, కానీ
పిల్లో కోసం నేను మా డాడీ ఫైటింగ్ చేస్తున్నాము. అది మీరు ఇప్పుడు చూడండి. గుడ్ నైట్ రా బాయ్. సో ఫైనల్లీ మా డాడీతో ఫైట్ చేసి పిల్లోని తీసి బెడ్ మీద పెట్టేశాను. అలాగే బ్లాంకెట్స్తో మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేశాను. ఫైనల్లీ బెడ్రూమ్లో నుండి హాల్లోకి వచ్చి మళ్ళీ అల్లరి చేయడం స్టార్ట్ చేశాను. సో ఫైనల్లీ నేను మా మమ్మీ మా బెడ్ మీదకి వచ్చేసాము. ఇప్పుడు నేను పెట్టుకున్న బేబీ పిల్లో నాకు మా పెద్ద మమ్మీ మా పెద్ద డాడీ గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పటికే టైం చాలా లేట్ అయింది కాబట్టి నేను మా మమ్మీతో కబుర్లు చెబుతూ పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇలా లేట్గా పడుకోవడం బ్యాడ్ హ్యాబిట్ అని మా మమ్మీ డాడీ నాకు చెప్తూనే ఉంటారు. ఈరోజు ఈవినింగ్ నేను ఆల్రెడీ 2 గంటలు పడుకోవడం వల్ల ఇలా లేట్గా పడుకుంటున్నాను. మిగతా అన్ని రోజులు ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేస్తాను. నాలాగా మీరెవ్వరూ లేట్గా పడుకోవద్దు. ఎర్లీగా తిని ఎర్లీగా పడుకోండి. మార్నింగ్ కూడా ఎర్లీగా లేవండి. బాయ్ బాయ్. అందరికీ గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.